హలో నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం గట్ హెల్త్, పేగుల ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నామండి. సెకండ్ డే కాబట్టి ఈరోజు దీని గురించి ఏం మాట్లాడతారు అండ్ ఏ రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హాయ్ అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? యాజ్ యూజువల్ అండి, నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ గట్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం, పేగుల ఆరోగ్యం గురించి. సో సెకండ్ డే కాబట్టి ఈరోజు ఇంకొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి. ఖచ్చితంగా. అండ్ ఏ రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం బాజ్రా వెజిటేబుల్ పులావ్ చేసుకుంటాం. సో బాజ్రా యూస్ చేస్తున్నారు, రైస్ కాకుండా. ఎందుకు? సో మనకి వైట్ రైస్లో ఎటువంటి ఫైబర్ అనేది ఉండదు. అండ్ దాంతోపాటు ఏంటంటే మనకు ఒక వైట్ రైస్ తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అంటూ ఏం లేదనమాట. జస్ట్ మన బాడీకి ఒక కార్బోహైడ్రేట్స్ లేకపోతే కొంచెం ఎనర్జీని ఇస్తుంది. బట్ ఈ బాజ్రా తీసుకోవడం వల్ల దాంట్లో చాలా మినరల్స్ ఉంటాయి, చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. గట్ హెల్త్ మాత్రమే కాదు, ఓవరాల్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. సో అందుకోసమని మనం అంటే జనరల్గా మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకోమంటే చాలామంది ఇబ్బంది పడిపోతుంటారు, టేస్ట్ బాగోదని చెప్పేసి. బట్ మనం చూపించే ఈ రెసిపీ చేసుకుంటే మిల్లెట్స్ కూడా టేస్టీగా ఉంటాయి. అవునా? సరే అయితే. సో బాజ్రాతో నేను ఎప్పుడు పులావ్ టేస్ట్ చేయలేదు, ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే. సో గట్ హెల్త్లో భాగంగా బాజ్రా వెజిటేబుల్ పులావ్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. బాజ్రా వెజిటేబుల్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాజ్రా, ఉడికించిన పచ్చి బఠానీ, కారం, పసుపు, ఉడికించిన క్యారెట్, ఉడికించిన క్యాబేజ్, నూనె, దాల్చిన చెక్క పొడి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. బాజ్రా వెజిటేబుల్ పులావ్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఓకే. సో రైస్ బదులుగా బాజ్రా అండ్ అలాగే నిన్న అడిగాను కాబట్టి ఈరోజు ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకొచ్చారు నా గురించి. లేదు, ఇన్ జనరల్గా కూడా నేను ఎప్పుడు వెజిటేబుల్స్ ఎక్కువ తినమనే చెప్తాను కదా. సో ఈరోజు ఇంకా వెజిటేబుల్ పలావ్ అంటే మనకి డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉండాలి కాబట్టి ఎక్కువ. ఓకే ఫైన్, స్టార్ట్ చేద్దామా? ఖచ్చితంగా. ఏం చేయాలి? సో ఫస్ట్ మనం కడాయి పెట్టేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మనకు ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఓకే. పేగుల ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఏ ఏజ్ గ్రూప్ దగ్గర నుంచి గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి? గట్ హెల్త్ ఇష్యూస్ ఇంతకుముందు మనకు ఓన్లీ కొద్దిగా ఏజ్ పైబడిన వాళ్ళకంటే ఒక 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి వచ్చేవచ్చింది. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్కి మనకి టీనేజర్స్ నుంచే గట్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. అండ్ అలాగే ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి కూడా టైమ్లీ ఫుడ్ తీసుకోవడం అస్సలు అవ్వదు. సో వాళ్ళకి ఒక టైం అంటూ ఉండదు కాబట్టి ఎప్పుడు దొరుకుతుందో ఆ టైంలోనే ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. జంక్ ఫుడ్సే మోస్ట్లీ వాళ్ళకి పాపం అవైలబుల్గా కూడా ఉంటాయి. అటువంటి వాళ్ళు మరి ఆల్టర్నేట్గా ఏం తీసుకోవచ్చు ఇటువంటి ఇష్యూస్ రాకుండా? ఐటీ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే లేట్ నైట్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఏంటి అంటే ఓవరాల్గా వాళ్ళ న్యూట్రిషన్ అనేది చూసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళకి ఎక్కడెక్కడైతే పాసిబిలిటీస్ ఉంటాయో అక్కడ మొలకలు తీసుకోవడము, పచ్చి కూరగాయ ముక్కలు తీసుకోవడం, సలాడ్ లాగా వెజిటేబుల్ సూప్స్ తీసుకోవడం, స్నాక్స్ కూడా కొంచెం ఇంటి నుంచే హెల్తీ స్నాక్స్ అంటాము, మకానా కానీ, రోస్టెడ్ చెన్నా, పీనట్స్ ఇట్లాంటివి ఇంటి నుంచే క్యారీ చేసుకోవడము. ఎప్పుడైనా కుదరకపోతే మనకు జంక్ ఫుడ్కి వెళ్తే పర్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఏవైతే ఫీజబుల్ ఎక్కువ క్యారీ చేయగలమో అలాంటివి తీసుకుంటూ ఇంక్లూడ్ చేసుకుంటూ హైడ్రేషన్ బాగా పెట్టుకొని కొద్దిగా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా ఈ గట్ ఇష్యూస్ అనేది మేనేజ్ చేసుకోగలరు. ఓకే. ఇదేమైనా సివియర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? జనరల్గా అయితే బయటికి కనిపించే వాటిలో పింపుల్స్ కానీ, ర్యాషెస్ కానీ ఇలాంటివి వస్తాయని చెప్పేసి అన్నారు. మేజర్ ఇష్యూస్ ఏమైనా అవుతాయా వీటి వల్ల? సో ఇది ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు మనకి ఇలా బ్లాటింగ్, గ్యాస్ పట్టేసినట్టు, లేకపోతే ఎక్కువ డైజెషన్ కాకుండా ఉండడము, ఎక్కువ డయేరియా అవ్వడము, లూజ్ మోషన్స్, కాన్స్టిపేషన్, ఇవి ఇనీషియల్గా ఉంటాయి. సో అలాంటప్పుడే కొద్దిగా మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడము, మంచి వాటర్ ఇంటేక్ ఇంక్లూడ్ చేసుకోవడము, ఇలాంటివి చేస్తే మనకి ఇనీషియల్ సిమ్టమ్స్లోనే తగ్గిపోతాయి. బట్ అది ఎక్కువ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి డెఫిషియన్సీస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి ఏ డెఫిషియన్సీ వస్తుందో దాని సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి అన్నమాట. ఇప్పుడు వైటమిన్ ఏ డెఫిషియన్సీ వస్తే కొంచెం ఐసైట్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వస్తే అల్సర్స్ వస్తూ ఉంటాయి, మౌత్ అల్సర్స్. సో అలాంటివి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటుంటే ఏ స్టేజ్లో అయినా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్ట్రీమ్ అయితే మాత్రం అది న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ అనేది తగ్గిపోతుంది. ఓకే.
ఫైన్. సో కడాయి కూడా వేడెక్కిపోయింది, యా. హీట్ అయింది కదా ఆయిల్ కూడా. నెక్స్ట్ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఓకే. సో వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకుందాము. సో బాజురా కాకుండా సో రైస్కి బదులుగా మనం బాజురా అనేది యూజ్ చేస్తున్నాం కదా, ఇంకా ఏమేమి యూజ్ చేసుకోవచ్చు దానికి బదులుగా? అంటే ఎవ్రీడే మనం ఒకటే తీసుకోలేం కాబట్టి ఇంగ్రీడియంట్స్ మనం కొంచెం చేంజ్ చేసుకుంటుంటే తినడానికి కూడా బాగుంటుంది. సో దీని బదులు మనం కినోవా తీసుకోవచ్చు, లేకపోతే హోల్ గ్రెయిన్స్ మనం ఇంతకుముందు చెప్పినట్లు పొట్టున్న ధాన్యాలు ఏవైనా తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్, సెమీ బ్రౌన్ రైస్, రెడ్ రైస్ కానీ, లేకపోతే బాజ్రా కానీ, కినోవా కానీ, రాగి కానీ, ఏదైనా సరే మనకి కొంచెం న్యూట్రిషన్ అందించే తీసుకుంటే బెటర్, వైట్ రైస్ కానీ. సో మనకి ఉల్లిపాయలు వేగిపోయాయి కదా. నెక్స్ట్ ఉడకబెట్టి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ అలాగే మనం ఉడకబెట్టుకున్న క్యాబేజ్ యాడ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ పచ్చి బఠానీ ఒకసారి కలిపేసి సో రైస్ అది తీసుకోవట్లేదు కాబట్టి ఇన్ కేస్ వర్కౌట్ చేసేవాళ్ళు అండ్ వెయిట్ లాస్కి చూసే వాళ్ళు కూడా ఈ కైండ్ ఆఫ్ లంచ్ అనేది తీసుకోవచ్చు కదా. సో మరీ 1-2 ఇయర్స్ పిల్లలు కాకుండా కొద్దిగా మనకు ఒక 6-7 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి మనకు ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరు ఈ మీల్ అనేది తీసుకోవచ్చు. సో గట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కనుక అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? జంక్ ఫుడ్ అవి కామన్గా అవాయిడ్ చేస్తూనే ఉంటాం మనం, ఇంకా అది కాకుండా. సో ఎక్కువ జంక్ ఫుడ్స్ అనేది మీరు ఆల్రెడీ చెప్పారు. సో అది కాకుండా మనకి బయట ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది కూడా తీసుకోకూడదు. అండ్ దాంతోపాటు ఇంట్లో అయితే ఎక్కువ నూనెలో వేసినవి ఉంటాయి కదా, అంటే వడలు, బోండాలు, పూరీలు, ఇవి కూడా ఎక్కువ తీసుకోకుంటే బాగుంటుంది అనమాట. బికాజ్ ఆయిల్ కూడా మనకి రీయూజ్ చేసినప్పుడు దానివల్ల కూడా గట్ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో డీప్ ఫ్రైడ్ అవాయిడ్ చేసుకుంటే కనుక ఆయిల్ కూడా యూజ్ చేయం కాబట్టి దీని నుంచి కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు మనం. సో అది కాకుండా రెగ్యులర్ బ్యాలెన్స్ డైట్ అనేది ఫాలో అవుతూ ఉంటే మనకి మన న్యూట్రిషన్ ఫుల్ఫిల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మన గట్ ఇష్యూ కూడా హెల్తీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే చాలా మంది గట్ క్లీన్ చేసుకోవాలని చెప్పేసి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, అవి ఎంతవరకు తీసుకోవడం మంచిది? సో ప్రోబయోటిక్స్ అనేవి మనకు సప్లిమెంట్స్ లాగా కూడా లభిస్తున్నాయి, బట్ అది తీసుకోవచ్చు, కంప్లీట్గా నో అని కూడా నేను చెప్పను. ఎందుకంటే మనం తీసుకున్న డైట్లో మనకు కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా కంటే బయట నుంచి వచ్చే అన్హెల్దీ ఫుడ్స్ వల్ల బయట నుంచి వచ్చే బ్యాడ్ బ్యాక్టీరియానే ఎక్కువ అయిపోయింది. సో అది ఎక్కువ అవ్వడం వల్ల ఏంటి అంటే మన బాడీలో రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో దట్ ఈజీగా అదర్ డిసీజెస్ ఏదైనా జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి త్వరగా వచ్చేస్తాయి అన్నమాట. సో మన గట్ హెల్త్ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటే మనం తీసుకునే రెగ్యులర్ ఫుడ్లో మనం చెప్పినట్లు ఫైబర్ ఇంకా ఫర్మెంటెడ్ ఎక్కువ పెట్టుకొని అప్పుడప్పుడు మనకి ఇన్ కేస్ ఎపిసోడ్స్ లైక్ ఈ డయేరియా అలాంటివి ఎక్కువ వస్తున్నాయి అంటే మన గట్ వీక్ అవుతుందని చెప్పేసి. సో అలాంటి టైంలో మనకి ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ అనేవి ఉంటాయి, అవి తీసుకోవచ్చు. బట్ దాంట్లో షుగర్ కంటెంట్స్ అవి ఎంత ఉందో ఒకసారి చూసుకొని తీసుకోవాలి. ఓకే, డన్. దీంట్లో మనం మసాలాస్ యాడ్ చేస్తాం. సో ఫస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఓకే. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. ఓకే. సో దీన్ని ఒకసారి కలిపేస్తాం. సో గట్ హెల్త్లో మెయిన్గా ఫైబర్ మేజర్ రోల్ ప్లే చేస్తుందన్నారు కాబట్టి ఎంత క్వాంటిటీ తీసుకుంటే మంచిది? సో మనకి ఫైబర్ రిక్వైర్మెంట్ అనేది ఒక్కొక్క పర్సన్కి అట్లీస్ట్ 25 grams పర్ డే అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అసలు. బట్ ఆ 25 grams చూడడానికి చిన్నగా ఉంటుంది, అది మీట్ అవ్వడం చాలా కష్టం. సో ఆల్మోస్ట్ మనకు ఒక డే మొత్తంలో ఒక 450 to 500 grams వెజిటేబుల్స్, అట్లీస్ట్ ఒక 100 grams వరకు హోల్ గ్రెయిన్స్, పల్సెస్, ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే కూడా మనకు ఒక 20 grams వరకు మీట్ అవుతాం. ఓకే. సో అంత టఫ్ అనమాట, బికాస్ మనకి ఇవి ఇప్పుడు అన్ని రిఫైన్డ్ పాలిష్డ్ వస్తున్నాయి కాబట్టి వాటి నుంచి వచ్చే ఫైబర్ కూడా తగ్గిపోయింది. బట్ రిక్వైర్మెంట్ అయితే మనకి 25 grams పర్ డే ఉంటుంది. సో ఎక్కువ అయిపోతుందని భయపడాల్సిన అవసరమే లేదు, దాన్ని మీట్ అవ్వడమే చాలా కష్టం. ఎస్. సో దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకున్నాము. సో అన్నీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఉడకబెట్టి పెట్టుకున్న బాజ్రాని యాడ్ చేస్తాం. సో లాస్ట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేస్తాం. ఓకే. ఒకసారి కలిపి
కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసుకో. సో సర్వింగ్ బౌల్లో తీసేసుకో. ఓకే. సో మన బాజ్రా వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి. ఓకే. ఎస్, వేడిగా బాజ్రా వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బాజ్రా వెజిటేబుల్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాజ్రా, ఉడికించిన పచ్చి బఠానీ, కారం, పసుపు, ఉడికించిన క్యారెట్, ఉడికించిన క్యాబేజ్, నూనె, దాల్చిన చెక్క పొడి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. బాజ్రా వెజిటేబుల్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన క్యాబేజ్, ఉడికించిన బఠానీ వేసి కలుపుకోవాలి. తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, తగినంత నీళ్లు, ఉడికించిన బాజ్రా, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, కొత్తిమీర వేసి కలుపుకొని కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బాజ్రా వెజిటేబుల్ పులావ్ రెడీ. బాజ్రా వెజిటేబుల్ పులావ్ కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో బాజ్రాతో ఫస్ట్ టైం నేను పులావ్ టేస్ట్ చేస్తున్నానండి. చాలా డిఫరెంట్గా వచ్చింది అండ్ చాలా టేస్టీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదండి, బాజ్రా వెజిటేబుల్ పులావ్ చాలా యమ్మీగా ఉందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బాయ్.